ఇందులో ఫస్ట్ కేసు స్ట్రైట్ లైన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగేది. అంటే మనం తీసుకున్నటువంటి కండక్టర్ స్ట్రైట్ లైన్ అయితే, సరళ రేఖగా ఉంటే మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఫీల్డ్ ఇంటెన్సిటీ బీకి ఎక్స్ప్రెషన్ రాబట్టండి. చూడండి, మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు స్ట్రైట్ లైన్. మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు స్ట్రైట్ లైన్. తిన్నని తీగ వలన ఏర్పడు అయస్కాంత ప్రేరణ క్షేత్ర తీవ్రతకు సమీకరణాన్ని రాబట్టండి. లేదా వాహకం సరళ రేఖ మార్గంలో ఉంటే, సరళ రేఖ ఆకృతిలో ఉంటే బిందువు P వద్ద ఏర్పడేటువంటి అయస్కాంత ప్రేరణ క్షేత్ర తీవ్రతను కనుగొనండి అని అడగటం జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. 3 కేసెస్ ఉన్నాయి: స్ట్రైట్ లైన్, సర్క్యులర్ కాయిల్, సాలినాయిడ్. 3 కేసెస్లో కూడా ఫస్ట్ కేసు అయినటువంటి స్ట్రైట్ లైన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్, అది ఈరెండ్లో కానివ్వండి, సిబిసిఎస్లో కానివ్వండి, సెమిస్టర్ బేస్డ్లో కానివ్వండి, నెంబర్ ఆఫ్ టైమ్స్ అడగడం జరిగింది. రైట్? అంటే బి వాల్యూ కనుగోవాలి, స్ట్రైట్ లైన్ వల్ల ఎంత ఉంటుంది అనేది చెప్పాలి. రైట్? ఇప్పుడు ఇందులో ముందుగా మనకి డయాగ్రామ్ తీసుకున్నప్పుడు కన్సిడర్ ఏ స్ట్రైట్ లైన్ XY. ఒక సరళ రేఖ తీసుకున్నాను, ఒక తిన్నని తీగ తీసుకున్నాను. ఇట్ ఈజ్ XY. ఇట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై XY పాసింగ్ ఏ కరెంట్ ఫ్రమ్ X to Y. ఈ తిన్నని తీగలో స్మాల్ I అనేటువంటి విద్యుత్ ప్రవాహం ప్రవహిస్తుంది అనుకున్నాను, ఫ్రమ్ X to Y. రైట్? నౌ కన్సిడర్ ఏ స్మాల్ ఎలిమెంట్ ఆఫ్ లెంత్ DL. ఇక్కడ ఒక అతి చిన్న మూలకం తీసుకున్నాను. కన్సిడర్ ఏ స్మాల్ ఎలిమెంట్ ఆఫ్ లెంత్ DL ఎట్ పాయింట్ O. ఈ వాహకం మీద, ఈ సరళ రేఖగా ఉన్నటువంటి వాహకం మీద ఒక అతి చిన్న మూలకం యొక్క పొడవు DL అనుకుని, ఆ DL అనే మూలకాన్ని బిందువు O వద్ద ఊహించుకున్నాను. రైట్? ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ క్రియేటెడ్ అరౌండ్ ద కరెంట్ క్యారింగ్ కండక్టర్. అయస్కాంత ప్రేరణ క్షేత్ర తీవ్రత ఏర్పడుతుంది వాహకం చుట్టూ. సో ఇప్పుడు ఈ DL అనే ఎలిమెంట్ ద్వారా కూడా P అనే ఈ వాహకం, ఆ మూలకం చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఏర్పడినటువంటి అయస్కాంత క్షేత్రంలో P అనే బిందువు తీసుకున్నాను, విచ్ ఈజ్ ఎట్ ఏ డిస్టెన్స్ స్మాల్ r ఫ్రమ్ పాయింట్ O. ఏర్పడినటువంటి అయస్కాంత క్షేత్రంలో బిందువు Pని బిందువు O నుండి స్మాల్ r దూరంలో తీసుకున్నాను. నౌ OP ఈజ్ ఈక్వల్ టు స్మాల్ r మేకింగ్ ఎన్ యాంగిల్ θ విత్ ద ఎలిమెంట్ DL. ఇక్కడ OP ఈజ్ ఈక్వల్ టు స్మాల్ r అనేటువంటి రేఖ, మనం గీచినటువంటి రేఖ ఆ మూలకం DLతో θ కోణం చేయుచున్నది. రైట్? నౌ డ్రా ఏ పర్పెండిక్యులర్ లైన్ ఫ్రమ్ Q to P. లెట్ ఇట్ బి రిప్రజెంటెడ్ బై PQ. ఇప్పుడు బిందువు Q నుండి బిందువు Pకి ఒక లంబాన్ని గీచాను, సచ్ దట్ PQ ఈజ్ ఈక్వల్ టు X, స్మాల్ x. ఆ లంబ దూరం, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటారు. అంటే వాహకం నుంచి లంబంగా ఉంది P అనే పాయింట్, లంబరేఖగా ఉంది, యాంగిల్ 90 degrees ఉంటుంది Q దగ్గర. సో ఆ డిస్టెన్స్ PQ ఈజ్ ఈక్వల్ టు X అనుకున్నాం. నౌ O నుండి Qకి గల దూరం లెట్ ఇట్ బి రిప్రజెంటెడ్ బై స్మాల్ l. అంటే మనకి డయాగ్రామ్ నుంచి OP ఈజ్ ఈక్వల్ టు R, PQ ఈజ్ ఈక్వల్ టు X అండ్ OQ ఈజ్ ఈక్వల్ టు L. మేకింగ్ an angle θ, OP మేకింగ్ an angle θ విత్ ద ఎలిమెంట్ DL. లోపల ఉన్నటువంటి కోణం, ఓకి లోపల ఉన్నటువంటి కోణం φ అని తీసుకున్నాను. ఇది డయాగ్రమాటిక్ ఎక్స్ప్లెనేషన్. నౌ కమింగ్ టు ద ఎక్స్ప్లెనేషన్. ఫస్ట్ పారా, కన్సిడర్ ఏ కరెంట్ క్యారింగ్ కండక్టర్ XY. ఒక విద్యుత్ ప్రవహిస్తున్నటువంటి వాహకం తీసుకున్నాను.
వాహకం ఎలా ఉందనుకున్నాను? ఇట్ ఈజ్ ఇన్ ది షేప్ ఏ స్ట్రైట్ లైన్. కన్సిడర్ ఏ స్ట్రైట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్. ఇంకా చెప్పాలంటే సరళ రేఖగా ఉన్నటువంటి తిన్నని తీగ అంటారు తెలుగులో, సరళ రేఖనే. సో తిన్నని తీగగా ఉన్నటువంటి ఒక కండక్టర్ XYని తీసుకున్నాను. ఆ కండక్టర్లో పాస్ అవుతున్నటువంటి కరెంటు స్మాల్ I అనుకున్నాను. రైట్ నౌ కన్సిడర్ ఏ స్మాల్ ఎలిమెంట్ ఆఫ్ లెంత్ DL at a point O on the current carrying conductor. విద్యుత్ ప్రవహిస్తున్నటువంటి వాహకం మీద బిందువు O వద్ద DL అనే ఒక అతి చిన్న మూలకమును తీసుకొనుము. Now the magnetic field is created around the current carrying conductor. ఈ విద్యుత్ ప్రవహిస్తున్నటువంటి వాహకం చుట్టూ ఆయిర్స్టెడ్ థియరీ నుంచి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది. దట్ మీన్స్ వెన్ చార్జ్ ఈజ్ ఇన్ మోషన్ బోత్ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఆర్ క్రియేటెడ్ అరౌండ్ ద కండక్టర్. అంటే విద్యుత్ ఇక్కడ మనకి క్షేత్రం ఏర్పడుతుంది. విద్యుత్ క్షేత్రంతో బదులుగా అయస్కాంత క్షేత్రం కూడా ఏర్పడుతుంది. రైట్, it is the explanation of first para. Now coming to the second para, consider a point P in this magnetic field which is at a perpendicular distance x from the current carrying conductor. ఇప్పుడు ఈ ఏర్పడినటువంటి విద్యుత్ క్షేత్రంలో వాహకం నుంచి స్మాల్ x లంబ దూరంలో ఇక్కడ P అనే ఒక బిందువును ఊహించుము అని చెప్తున్నాడు. రైట్, OP ఈజ్ ఈక్వల్ టు R మేకింగ్ ఎన్ యాంగిల్ θ విత్ ద ఎలిమెంట్ DL. ఇక్కడ OP ఈజ్ ఈక్వల్ టు R అనేటువంటి రేఖ ఇక్కడ అతి చిన్న మూలకము DLతో θ కోణం చేస్తుంది అనుకున్నాను. రైట్, అకార్డింగ్ టు బయోట్-సవర్ట్స్ లా మీకు ఆల్రెడీ చెప్పాను, నేను బయోట్-సవర్ట్స్ నియమం చెప్పాను. మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు స్మాల్ ఎలిమెంట్స్, స్మాల్ సెగ్మెంట్. బయోట్-సవర్ట్స్ నియమంలో ఎక్స్ప్రెషన్ చెప్పుకున్నాం. బయోట్-సవర్ట్ నియమం అడిగి ఇది స్పెషల్ కేసుగా అడుగుతాడు స్ట్రైట్ లైన్ అనేది, వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. సో ఆ బయోట్-సవర్ట్స్ నియమంలో మీకు ఎక్స్ప్రెషన్ ఏం చెప్పాను అంటే ద మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు స్మాల్ ఎలిమెంట్ ఈజ్ గివెన్ బై dB ఈజ్ ఈక్వల్ టు చిన్న మూలకం ద్వారా బిందు P వద్ద ఏర్పడేటువంటి అయస్కాంత ప్రేరణ క్షేత్ర తీవ్రతకి సమీకరణం dB ఈజ్ ఈక్వల్ టు μ0I/4π ఇంటూ DL sin θ by R square. Let it be equation 1. dB ఈజ్ ఈక్వల్ టు μ0I/4π ఇంటూ DL sin θ by R square. Let it be equation 1 గా తీసుకుందాం దాన్ని. రైట్, నౌ ఫ్రమ్ ద అబవ్ ఫిగర్ పటం నుంచి తీసుకుంటే OP ఈజ్ ఈక్వల్ టు R, PQ ఈజ్ ఈక్వల్ టు X అండ్ OQ ఈజ్ ఈక్వల్ టు L. డయాగ్రామ్లో రిప్రజెంట్ చేసాం. అది Oθ రాశారు, Oθ కాదు, అది OQ. OQ ఈజ్ ఈక్వల్ టు L, PQ ఈజ్ ఈక్వల్ టు ఎంత X, OP ఈజ్ ఈక్వల్ టు స్మాల్ r. రైట్, ఇప్పుడు మీరు డయాగ్రామ్లో పరిశీలించినట్లయితే θ చూడండి, పైన ఉన్నటువంటి కోణం φ, θకి క్రింద ఉన్నటువంటి కోణం θ ప్లస్ φ కలిపారనుకోండి. θ ప్లస్ φ రెండింటిని యాడ్ చేశారు, అక్కడ ఒక సెమీ సర్కిల్ అనేది ఫామ్ అవుతుంది మీరు పరిశీలించినట్లయితే. సో అర్ధవృత్తం ఏర్పడుతుంది. అర్ధవృత్తంలో ఉన్నటువంటి కోణం ఎంత తెలుసు అంటే మనకి 180 degrees. పూర్తి సర్కిల్లో ఉన్నటువంటి కోణం 360 degrees. హాఫ్ సర్కిల్లో ఉన్నటువంటి కోణం 180 degrees. అంటే ఇక్కడ మనకి θ ప్లస్ φ ఎంత అవుతుందంటే డయాగ్రామ్ నుంచి 180 degreesగా రాయొచ్చు. సో θ ప్లస్ φ 180 degrees అయితే θ ఈజ్ ఈక్వల్ టు వీ విల్ రైట్ 180 మైనస్ φ. φ రైట్ హ్యాండ్ సైడ్కి వెళ్ళింది. సో θ ఈజ్ ఈక్వల్ టు వీ గెట్ 180 మైనస్ φ. φ ఈజ్ అన్ యాంగిల్. నౌ అప్లయింగ్ సైన్ ఆన్ బోత్ సైడ్స్, ఇరువైపులా సైన్ అప్లై చేశారనుకోండి,
we will write that implies sin theta is equal to sin 180 minus phi. That implies LHS as it is గా రాస్తున్నాను. later RHS లో sin 180 minus phi value is sin phi. sin 180 minus theta sin theta అంటే sin 180 minus phi sin phi. మీకు ట్రిగనామెట్రీలో చెప్తారు ఆల్ సిల్వర్ టీ కప్స్ అని. సో ఫస్ట్ 90 మైనస్ థీటా, తర్వాత 90 ప్లస్ థీటా 180 మైనస్ థీటా. అంటే సెకండ్ క్వాడ్రంట్లో ఉంది. ఇక్కడ సెకండ్ క్వాడ్రంట్లో సైన్కి సైనే వస్తుంది, ఆల్ సిల్వర్ కాబట్టి. సో సైన్కి సైన్ వస్తుంది. సెకండ్ క్వాడ్రంట్లో 180 కాస్త సో 90 అయితే 270 అవుతుంది తప్ప 180 కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ వాల్యూ వస్తుంది. కాబట్టి సైన్ 180 మైనస్ పై సైన్ 5 అవుతుంది. లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 2. ఈక్వేషన్ 1 ఏమో dB రాసేది. dB ఈజ్ ఈక్వల్ టు μ0I/4π ఇంటూ dl sin theta by r square. ఈక్వేషన్ 2 sin theta ఈజ్ ఈక్వల్ టు sin 5, రైట్. later from the above diagram, from triangle QOP, diagram తీసుకున్నప్పుడు QOP తీసుకున్నప్పుడు it is a triangle, right angle triangle. sin 5 అంటే 5కి ఎదురుగా ఉన్నటువంటి భుజం. sin theta is equal to y by r. ఎదురు భుజం PQ, r is OP, so PQ by OP. sin 5 is equal to PQ, అది theta కింద రాశారు, అది PQ by OP is equal to PQ value is small x and OP value is small r, right. later from that above diagram, same triangle QOP, tan alpha is equal to tan theta ఫార్ములా ఏంటి, y by x. సో ఇక్కడ ఆల్ఫాకి ఎదురుగా ఉన్న భుజం OQ, ఆ సన్న భుజం PQ. సో OQL లో PQX, L by X అవుతుంది tan ఆల్ఫా, రైట్. కాస్ ఆల్ఫా తీసుకున్నాడు ఇక్కడ, tan ఆల్ఫా కాదు. సో కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు సైన్ ఈజ్ ఈక్వల్ టు y by r, కాస్ ఈజ్ ఈక్వల్ టు x by r. అంటే ఆ సన్న భుజం PQ అండ్ హైపోటన్యూస్ ఈజ్ r. సో x by r అవుతుంది వాల్యూ. సో cos alpha is equal to x by r, right. Finally that is sin phi is equal to sin phi x by r వచ్చింది. ఆ డయాగ్రామ్లో sin phi తీసుకోండి. 5కి ఎదురుగా ఉన్నటువంటి భుజం y by r కాబట్టి x by r అవుతుంది. సో sin phi x by r అవుతుంది, cos phi కూడా x by r. బోత్ దట్ వాల్యూస్ ఆర్ ఈక్వల్. ఆ రెండిటి నుంచి మనం ఏం రాయొచ్చు అంటే sin phi is equal to cos alpha is equal to x by r. let it be equation number 3. చూడండి 1 ఏం రాస్తారంటే dB is equal to μ0I/4π into dl sin theta by r square. 2 ఏం రాశారంటే sin theta is equal to sin phi. ఈక్వేషన్ నెంబర్ 3 sin phi is equal to cos alpha is equal to x by r. let it be equation number 3, రైట్. ఇప్పుడు ఈక్వేషన్ 3లో cos alpha is equal to x by r అన్నాం. అంటే r is equal to x by cos alpha అవుతుంది. here r values denominator value తీసుకుంటే x by cos alpha. that implies r is equal to x into secant alpha. అంటే 1 by cos alpha, 1 by cos is secant, 1 by sin is cosecant. here 1 by cos, so secant, so x secant alpha అవుతుంది. let it be equation number 4, right. later we have to take tan alpha. so QOP triangle నుంచి సేమ్ ఒకటే ట్రయాంగిల్, tan alpha తీసుకుంటే y by x అంటే L by x అవుతుంది tan alpha. సో tan alpha is equal to L by x అంటే OQ by PQ is equal to L by x. that implies tan alpha is equal to L by x. that implies L is equal to x tan alpha.
ఇక్కడ ఎల్ వాల్యూ పొడవు వాల్యూ ఏదైతే ఉందో ఓక్యూ వాల్యూ ఏదైతే ఉందో ఆ ఎల్ ఎంత వచ్చిందంటే ఎక్స్ tan ఆల్ఫా అని వచ్చింది. నౌ ఆన్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, ఎల్గా రాశారు అది ఎక్స్. ఆన్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అంటే ఇరువైపులా ఎక్స్ దృష్ట్యా అవకలనం చేయగా we will get dl is equal to x secant square alpha d alpha. x దృష్ట్యా డిఫరెన్షియేట్ చేసినప్పుడు its value is dl is equal to x tan alpha యొక్క డెరివేటివ్ secant square alpha d alpha. Let it be equation number 5. ఇప్పుడు ఈక్వేషన్ 4 చూడండి. r is equal to x secant alpha. ఈక్వేషన్ 5 చూడండి. dl is equal to x secant square alpha into d alpha. ఈ ఈక్వేషన్ 4, 5ని ఈక్వేషన్ 1లో ప్రతిక్షేపించాలి. Now substituting equations 4 and 5 in equation 1 we get equation 1 ఏం చెప్పాను మీకు నేను, dB is equal to mu naught I by 4 pi into dl sin theta by r square అని చెప్పాను. ఇక్కడ dl బదులుగా ఎంత రాయాలి, we will write x secant square alpha into d alpha into sin theta by r square. r బదులు r విలువ తర్వాత ప్రతిక్షేపిందిరిగాను అంటే మనకి ఈక్వేషన్ 4 నెక్స్ట్ స్టెప్లో ప్రతిక్షేపించాము. దట్ ఈజ్ ఈక్వల్ టు mu naught I by 4 pi into x secant square alpha d alpha sin theta whole by r బదులుగా x secant alpha రాస్తే r స్క్వేర్ బదులుగా x స్క్వేర్ secant square alpha అవుతుంది. సో r స్క్వేర్ బదులుగా we will write x స్క్వేర్ secant square alpha. ఇందులో secant square alphaలో secant square alpha క్యాన్సిల్ అవుతుంది. పైన ఉన్నటువంటి x కింద ఉన్నటువంటి x స్క్వేర్లో x టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో మనకి ఇక్కడ mu naught I by 4 pi into పైన న్యూమరేటర్లో sin theta d alpha by x అని మిగులుతుంది ఎక్స్ప్రెషన్. సో we get dB is equal to mu naught I by 4 pi into sin theta mu naught I by 4 pi x into sin theta dx. 4 pi x రాయలేదు ఈక్వేషన్ నెంబర్ 6లో. dB is equal to mu naught I by 4 pi x into sin theta d alpha అది రైట్. let it be equation number 6. now substituting equation 3 in equation 6 సమీకరణం 3ని సమీకరణం 6లో ప్రతిక్షేపించాలి. అంటే మనకి సమీకరణం 3 తీసుకున్నప్పుడు సమీకరణం 3ని తీసుకొచ్చి సమీకరణం 6లో ప్రతిక్షేపించినప్పుడు sin theta dx బదులుగా sin theta బదులుగా cos alpha రాయొచ్చు. ఈక్వేషన్ 3లో ఏముందంటే sin theta బదులుగా cos alpha ఉంది. సో sin theta బదులుగా cos alpha రాస్తే dB is equal to mu naught I by 4 pi x into cos alpha d alpha అవుతుంది. ఇది dB వాల్యూ. ఫైనల్గా dB ఎంత వచ్చింది అంటే మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అట్ పాయింట్ P డ్యూ టు స్మాల్ సెగ్మెంట్ ఎంత వచ్చిందంటే dB వాల్యూ తీసుకున్నాం ఎక్స్ప్రెషన్ ముందు బయోట్ సవర్ట్స్లా నుంచి సింప్లిఫికేషన్ చేస్తూ ఆ ట్రయాంగిల్లో ఉన్నటువంటి ఆ sin theta cos alpha tan alpha విలువలు అన్నీ ప్రతిక్షేపించగా మనకు వచ్చినటువంటి ఈక్వేషన్ dB is equal to mu naught I by 4 pi x into cos alpha d alpha అని వచ్చింది. ఇప్పుడు మన చిన్న ఎలిమెంట్ ద్వారా కాదు మొత్తం కండక్టర్ వల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కట్టాలి. దేర్ఫోర్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు స్ట్రైట్ లైన్ అంటే తెన్నని తీగ వల్ల ఏర్పడేటువంటి అయస్కాంత ప్రేరణ క్షేత్ర తీవ్రత B is equal to integral dB. we will integrate. so integral mu naught I by 4 pi x into cos alpha d alpha that is equal to mu naught I by 4 pi x into integral cos alpha d alpha that is equal to mu naught I by 4 pi x into within the limits minus pi by 2 to pi by 2 cos యొక్క లిమిట్స్ minus pi by 2 to pi by 2 integral cos alpha means
sin alpha. So we will get mu naught I by 4 pi x into sin alpha within the limits minus pi by 2 to pi by 2. That is equal to mu naught I by 4 pi x into upper limit sin pi by 2 minus lower limit sin minus pi by 2 minus sin minus theta entante sin theta అవుతుంది. So that is equal to mu naught I by 4 pi x into sin pi by 2 plus sin pi by 2. That is equal to mu naught I by 4 pi x into 2 sin pi by 2. ఈ 2 sin pi by 2 లో sin pi by 2 అంటే sin 90 degrees, sin 90 value is 1. That means mu naught I by 4 pi x into 2 into 1. That is equal to mu naught I by 4 pi x into 2. That is equal to mu naught I by 2 pi x. Finally we get magnetic induction field intensity due to whole straight line conductor. B is equal to mu naught I by 2 pi x. Put it in a box. అంటే ఇక్కడ మనకి ఈ ఎక్స్ప్రెషన్లో ఎక్స్ అనేది రావటం జరిగింది. అంటే మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎక్స్ మీద ఆధారపడుతుంది. ఎక్స్ పెరిగితే బి తగ్గిపోతుంది, ఎక్స్ తగ్గితే బి పెరుగుతుంది. అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ తగ్గితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎక్కువ ఉంటుంది, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎక్కువ ఉంటే ఆ పాయింట్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తక్కువ ఉంటుంది. సో అదే రాశారు. హెన్స్ దట్ ఈజ్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డిపెండ్స్ అపాన్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. అంటే ఇక్కడ అయస్కాంత ప్రేరణ క్షేత్ర తీవ్రత అనేది వాహకం నుండి గల లంబ దూరం మీద ఆధారపడుతుంది. ఇట్స్ వాల్యూ ఈజ్ PQ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఇట్ ఈజ్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు స్ట్రైట్ లైన్. అంటే ఇవాళ క్లాసులో మీకు బయోట్ సవర్ట్స్ లా అంటే ఏంటి, బయోట్ సవర్ట్స్ లా ద్వారా మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఫీల్డ్ ఇంటెన్సిటీకి ఎక్స్ప్రెషన్ ఏంటి, అందులో ఉన్నటువంటి మొట్టమొదటి స్పెషల్ కేసు ఆ కండక్టర్ స్ట్రైట్ లైన్ అయితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత ఉంటుంది అనేది కట్టడం జరిగింది. సో ఆల్ ఆఫ్ ద స్టూడెంట్స్ షుడ్ ప్రిపేర్ వెల్. థ్యాంక్ యూ.